ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లేదా ఇతర ఏ మనీ యాప్లు వాడుతున్న వినియోగదారులందరికీ ఇదే నా విన్నపం. స్కామర్లు, మోసగాళ్లు జంపుడు అనే ఒక కొత్త టెక్నిక్ ని కనుగొన్నారు. స్కామరు తన నెంబర్ ను ఉపయోగించి కొంత డబ్బుని మీ అకౌంట్ లోకి డిపాజిట్ గా పంపుతాడు. ఇది నకిలీ డిపాజిట్ కాదు. 500 గాని, 1000 గాని, 5000 గాని ఎంతో కొంత మీ అకౌంట్ లోకి అయితే అతని నెంబర్ నుంచి అకౌంట్ కి అమౌంట్ పంపిస్తాడు. ఆ డబ్బును పంపిన తర్వాత ఆ మోసగాడు మీ నెంబర్ నుంచి ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తాడు. అబ్బా, నాకెవరో ఏదో డబ్బు వచ్చేసిందని అత్యుత్సాహంతో మనము చెక్ బ్యాలెన్స్ చేయడం గాని, ఆ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మనం ఎంటర్ చేసుకున్న పిన్ ఆ పిన్ ఎంటర్ చేయడం కానీ, ట్రై చేయడం కానీ జరిగిందంటే దానికి అతను పెట్టిన ఉపసంహరణ ప్రక్రియకు మనం ఆమోదం తెలిపినట్లే. అతను మనీ ఉపసంహరణ ప్రక్రియలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ పిన్ కొడతావో లేదా చెక్ బ్యాలెన్స్ కోసం అని చెప్పి ఆ పిన్ యూజ్ చేస్తావో అప్పుడే నువ్వు అతని అభ్యర్థిని అంగీకరించినట్టు. ఆటోమేటిక్ గా అప్పుడు మీ ఖాతా అతని లెక్కలోకి వెళ్ళిపోద్ది. అతను ఏదైతే అనుకుంటాడో అవన్నీ చేయగలుగుతాడు అనమాట. ఇదే పక్కా మోసం, పక్కా ట్రిప్, పక్కా ట్రాక్. అంటే మన మనీ అతను కొట్టేయడానికి మనకి ఎంతో కొంత అమౌంట్ స్టార్టింగ్ లో అట్లా చూపించాడు అనేది అతని ట్రిక్ అనమాట. ఈ స్కామ్ నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు చేయాల్సిన ఒకే ఒక్క మార్గం, తెలియని అకౌంట్ నుంచి మీకు అమౌంట్ వచ్చినప్పుడు, తెలియని వ్యక్తి నుంచి మీకు అమౌంట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే. అక్కడ మీరు చెక్ బ్యాలెన్స్ కొట్టేటప్పుడు ఆ పిన్ నెంబర్ మొదటగా కొట్టేటప్పుడు రాంగ్ పిన్ కొట్టండి. ఆ విధంగా రాంగ్ పిన్ కొట్టడం వల్ల అతను పెట్టిన ఉపసంహరణ ప్రక్రియ ఆటోమేటిక్ అక్కడతో ఆగిపోద్ది. అప్పుడు మీరు నిజమైన పిన్ తో మీరు చెక్ చేసుకోవచ్చు మీ బ్యాలెన్స్ అనమాట. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ డబ్బు బదిలీలు, దానికి తగ్గట్టుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా వచ్చే స్కామర్లు, మోసగాళ్లు కూడా ఆయా పద్ధతుల్లో వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రెడ్ అలర్ట్ ఫ్రెండ్. తెలియని వ్యక్తి నుంచి మీకు ₹1 డబ్బులు వచ్చినా గానీ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ రాంగ్ పిన్ టైప్ చేసి ఆ తర్వాత మాత్రమే ఆ ప్రక్రియ ముగిస్తుంది. కాబట్టి ఆ తర్వాత మాత్రమే మీరు మీ పిన్ తో, ఒరిజినల్ పిన్ తో బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఇది ఒక్కటే ప్రస్తుతానికి ఇప్పుడున్న సమస్యకైతే మార్గం. మొదట నాకు ఈ విషయం నాకు బాగా దగ్గర వ్యక్తి, నా సొంత వ్యక్తి లెక్కే. నాకు ఈ విషయం చెప్పగానే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంకో 2-3 నుంచి ఇదే విధంగా నా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ఇట్లా మోసపోయామో, ఇట్లా జరిగిందని చెప్పగానే నిజంగా చాలా బాధ అనిపించింది. అదే అప్పుడే నేను ఈ వీడియో చేస్తుంటే కనీసం 2-3 మిత్రులైనా ఇబ్బంది పడకుండా ఉండేది కదా. ఇది నా వల్ల తప్పు జరిగిందనే ఒక ఆలోచనతో, ఆ బాధతో అలాంటప్పుడు ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడతారని చెప్పి ఒక బాధ అనిపించేసి మీ ముందుకు ఈ వీడియోని తెచ్చాను. అసలు ఇలాంటి సమస్య ఇంకెవరికి రాకూడదనే ఒక ఉద్దేశంతోనే మన ఆశ, అవసరం, అవకాశం అనే ఛానల్ మెయిన్ ఉద్దేశమే అందరూ బాగుండాలనే ఉద్దేశం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి. ఈ మొబైల్స్ లో ఈ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు యూజ్ కూడా చేస్తున్నారు. ఈ సమస్య వల్ల ఇంకెవరూ ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది ఒకటే, ఈ వీడియో అందరి మొబైల్స్ కి చేరాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఎవరు మోసపోవడానికి వీల్లేదు. ఇంకా ఈ వీడియో అందరి మొబైల్స్ లోకి చేరగలిగితే చాలు, ఈ సమస్యకి చాలా వరకు పరిష్కారం మన వంతుగా మనం ప్రయత్నించినట్టు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటే, మన ఛానల్ కి లైకులు వద్దు, కామెంట్లు వద్దు, సబ్స్క్రైబ్లు అంతకంటే వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని కేవలం అందరికి షేర్ చేయండి. ఈ సమస్య వల్ల మరి ఏ ఫ్యామిలీ, ఏ వ్యక్తి ఇబ్బంది పడకుండా చూడండి చాలు. ఓన్లీ షేర్స్ మాత్రమే. ఈ వీడియో అన్ని మొబైల్స్ కి చేరగలిగితే చాలు. అది కేవలం ఒక షేర్ల వల్ల మాత్రమే అవుద్ది. దానివల్ల ఈ సమస్య నుంచి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉంటారనేది ఒక్క నా తాపత్రయం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నో లైక్స్, నో కామెంట్స్, నో సబ్స్క్రైబ్స్. ప్లీజ్ ఓన్లీ షేర్స్. ప్రతి ఒక్కరికి ఈ మన సందేశం ప్రతి మొబైల్ కి చేరాలంటే ఓన్లీ షేర్ వల్లే. అది మీలో ఉన్న మీ కాంటాక్ట్ లో ఉన్న అన్ని నెంబర్స్ కి ఈజీగా షేర్ చేసుకుని ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించండి ప్లీజ్. అందరూ బాగుంటే చాలు అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఈ ఒక్క కోరిక కోరాను. ఇది కేవలం నా ఒక చిన్న మానవ ప్రయత్నమే. అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూడా నాకు సబ్స్క్రైబర్లు వద్దనుకుంటున్న మొదటి వ్యక్తి నేనే అవ్వచ్చు బహుశా. నాకు ఒక బలమైన ఆశయంతోనే ఈ ఛానల్ పెట్టాను. అదేదో యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ₹4 సంపాదించి పెట్టదని ఈ ఆలోచన నాకైతే మనస్ఫూర్తిగా లేదు. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ అనే అదే ఈ ఛానల్ అనేది నాకు ఒక ప్లాట్ఫారం అంతే. పర్ఫెక్ట్ గా చెప్పాలి, ఒక ప్లాట్ఫారం. నేను అనుకున్న నా ఆశయానికి ఇది ఒక ప్లాట్ఫారం. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బలమైన ఆశయం చెప్పేంత పరిస్థితి నా దగ్గర లేకపోవచ్చు, అంత శక్తి లేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అది ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఆశయం గురించి. ముందైతే కంపల్సరీ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వెళ్ళి షేర్ అయ్యే విధంగా చూసుకొని ఎవరి లైఫ్ లో ఇలాంటి సమస్య, ఇలాంటి ఇబ్బంది రాకుండా ప్రయత్నించాలని చెప్పేది నా విన్నపం. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కంపల్సరీ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి నెంబర్ కి ఎవరు ఈ మోసాలకు చిక్కకూడదు, ఎవరు ఈ మోసాల వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఉద్దేశంతోనే మనందరూ అంతిమ లక్ష్యం ఇదే. ఈ అంతిమ లక్ష్యానికి కేవలం నేను కూడా చెప్తున్నది ఈ షేర్ అనే ఒక్క మాట మాత్రమే. ఈ వీడియో అన్ని మొబైల్స్ కి చేరగలిగి అదొక్కటే మాత్రమే ప్రత్యామ్నాయం.
అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన నా ఈ చిన్న ప్రయత్నంలో మాత్రం తప్పనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించండి. ఎవరు ఏమనుకున్నా కానీ అందరూ బాగుండాలని నా తాపత్రయం.